ఓం శాంతి. ఈరోజుటి మురళి తారీఖు ఏప్రిల్ 23, 2026. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, భోళానాథుడు అత్యంత ప్రియమైన తండ్రి. వారిప్పుడు మీ సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. మీరు ప్రేమతో స్మృతి చేస్తే లగన్ పెరుగుతూ ఉంటుంది. విఘ్నాలు సమాప్తమైపోతాయి. ప్రశ్న: బ్రాహ్మణ పిల్లలకు ఏ విషయం సదా గుర్తుంటే వారి ద్వారా ఎప్పుడు వికర్మలు జరగవు? జవాబు: మేము ఏ కర్మలు చేస్తామో మమ్మల్ని చూసి ఇతరులు కూడా చేస్తారు. ఈ మాట గుర్తుంటే వారి ద్వారా ఎలాంటి వికర్మలు జరగవు. ఒకవేళ రహస్యంగా ఎవరూ చూడకుండా వికర్మలు చేసినా వాటిని ధర్మరాజు నుండి దాచలేరు. వెంటనే అందుకు శిక్షలు లభిస్తాయి. పోను పోను నియమాలు ఇంకా కఠినమవుతాయి. ఈ ఇంద్రసభలో పతితులెవ్వరూ దాగి కూర్చోలేరు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: ఇది చాలా సున్నితమైన సమయం, కావున ఎలాంటి వ్యతిరేక కర్మలు చేయరాదు. కర్మ, అకర్మ, వికర్మల రహస్యాన్ని గమనంలో ఉంచుకొని సదా శ్రేష్ఠ కర్మలే చేయాలి. సెకండ్ పాయింట్: యోగం ద్వారా సదా కొరకు మీ శరీరాన్ని నిరోగిగా తయారు చేసుకోవాలి. అత్యంత ప్రియమైన ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. తండ్రి ద్వారా లభించు అవినాశి జ్ఞాన ధనాన్ని దానం చేయాలి. వరదానము: సహనశీలత గుణము ద్వారా కఠోరమైన సంస్కారాలను శీతలంగా చేయు సంతుష్టమణి భవ. ఎవరిలో అయితే సహనశీలత గుణం ఉంటుందో వారు ముఖము ద్వారా సదా సంతుష్టంగా కనిపిస్తారు. ఎవరైతే స్వయం సంతుష్టమూర్తులుగా ఉంటారో వారు ఇతరులను కూడా సంతుష్టంగా చేసేస్తారు. సంతుష్ట మగుట అనగా సఫలతను పొందటం. ఎవరైతే సహనశీలురుగా ఉంటారో వారు తమ సహనశీలత శక్తి ద్వారా కఠోర సంస్కారము లేక కఠినమైన కార్యాన్ని శీతలంగా మరియు సహజంగా చేసేస్తారు. వారి ముఖమే గుణమూర్తిగా కనిపిస్తుంది. వారే డ్రామా అనే డాలుపై నిలబడగలరు. స్లోగన్: ఎవరైతే వాచా ద్వారా పరివర్తన అవ్వరో వారిని శుభ వైబ్రేషన్ల ద్వారా పరివర్తన చేయగలరు. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. బ్రహ్మ బాబా మాటలు ఫరిస్తాల మాటలు అనగా తక్కువగా మరియు మధురంగా మాట్లాడేవారు. అలా యథార్థమైన మాటలే మాట్లాడండి. కార్య వ్యవహారాలలో మాట్లాడవలసి వస్తుంది, కానీ అది కూడా చాలా ఎక్కువగా మాట్లాడకండి. ప్రతి సంకల్పం, మాట మరియు కర్మలో ఫాలో ఫాదర్ తండ్రిని అనుసరించండి. ప్రతి మాటలో మధురత, నమ్రత యొక్క గొప్పతనం అనగా మహానత ఉండాలి. అందుకు స్వయాన్ని నిమిత్తంగా భావించి ప్రతి కార్యం చేయండి. అప్పుడు మహానతతో పాటు నమ్రత వస్తుంది మరియు సఫలతామూర్తులుగా అవుతారు. అచ్చా. ఓం శాంతి.